వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇది మనకి భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ బెల్ నాగపూర్కి సంబంధించి 32 వేకెన్సీస్ అంటే ఇంజనీర్ అండ్ సూపర్వైజర్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి 8th November 2022 స్టార్ట్ అయింది. ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసరికి 21st November 2022 అనమాట. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఇదనమాట. నీడ్స్ ఎక్స్పీరియన్స్డ్ ఇంజనీరింగ్ ప్రొఫెషనల్స్ ఇన్ సివిల్ ఆన్ FTA బేసిస్, అంటే ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ అనమాట. ఇది అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసరికి PSWR 04/2022. ఇది మనకి 2 years కాంట్రాక్ట్ ఉంటుంది. లేకపోతే కనుక ఇది ప్రాజెక్ట్ ఎక్స్టెండ్ అయితే ఇది ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. మనకి ఇంజనీర్ సంబంధించి 12 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా సూపర్వైజర్కి సంబంధించి 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా మనకి మినిమం ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి ఇంజనీర్స్కి 3 years, ఇంకా సూపర్వైజర్కి 2 years అయితే ఉండాలి. ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసరికి 45 years ఫర్ జనరల్ క్యాండిడేట్స్. ఇంకా కూడా మనకి కన్సాలిడేటెడ్ పే అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఇంజనీర్స్కి 78,000 per month అయితే అప్లికేబుల్ అవుతుంది. ఇంకా సూపర్వైజర్కి సంబంధించి 43,550 రూపీస్ అయితే ఇచ్చారు. ఇవైతే మనకి బ్రేకప్ అనమాట. మనకి SC ST అలాగే OBC EWS అన్ని కేటగిరీస్కి అయితే వేకెన్సీస్ ఉన్నాయి. మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి ఇంజనీర్ సివిల్ సంబంధించి 4 years ఫుల్ టైమ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్. సివిల్ ఇంజనీరింగ్లో 4 years ఫుల్ టైం డిగ్రీ అయితే ఉండాలి ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ. లేదంటే కనుక 5 years ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ డిగ్రీ ఫుల్ టైం అయితే ఉండాలి. లేదంటే కనుక ఫుల్ టైం డ్యూయల్ డిగ్రీ అయినా పర్వాలేదు సివిల్లో. అయితే జనరల్ OBC EWS క్యాండిడేట్స్కి అయితే 60%, అదే SC STకి అయితే 50% మార్క్స్ అయితే కావాలి. దీనికైతే మనకి 3 years రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ఇక్కడ ఈ ఏరియాస్లో అయితే మనకి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం అవుతుంది కంపల్సరీగా. కింద వచ్చేసరికి మనకి సూపర్వైజర్, ఇవైతే మనకి 3 years ఫుల్ టైం డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్లో అయితే ఉండాలి. అది కూడా మనకి జనరల్ OBC EWS క్యాండిడేట్స్కి అయితే 60%, ఇంకా SC STకి సంబంధించి 50% అయితే ఇచ్చారు. దీనికైతే 2 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే రిక్వైర్మెంట్ అయితే ఉన్నది ఈ ఏరియాస్లో. మనకి ఏజ్ వచ్చేసరికి 45 years యాజ్ ఆన్ 31st October 2022 అనమాట. ఇంకా మనకి ఏజ్ ఈజ్ రిలాక్సిబుల్ బై 3 years ఫర్ OBC NCL, అలాగే 5 years ఫర్ SC ST, ఇంకా అదర్ PWD క్యాండిడేట్స్కి అయితే అప్లికేబుల్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మనకి ఎగ్జామినేషన్ అయితే ఏం లేదు. ఎవరైతే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళనైతే 1:10లో అయితే పర్సనల్ ఇంటర్వ్యూకి అయితే కాల్ చేయడం జరుగుతుంది నాగపూర్. ఇంకా కూడా మనకి ఇక్కడ దీనికి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనం ఫస్ట్ ఆన్లైన్లో ఫిల్ చేసి ప్రింట్ తీసి దాన్ని అయితే మనం హార్డ్ కాపీ అయితే పంపించాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇంకా SC ST PWD క్యాండిడేట్స్కి అయితే ఫీజు కూడా లేదు. కేవలం జనరల్ OBC అండ్ EWS క్యాండిడేట్స్కి అయితే 200 రూపీస్ అయితే పే చేయాలి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిమాండ్ డ్రాఫ్ట్ అనమాట, DD ఫేవర్ ఆఫ్ BHEL PSWR పేబుల్ అట్ నాగపూర్ అనమాట. లేదంటే కనుక ఇక్కడ మనకి QR కోడ్ అయితే ఇచ్చారు SBIది, BHEL Nagpur @SBI. ఇక్కడ మన నోటిఫికేషన్ మన అప్లికేషన్ ప్రాసెస్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా కూడా మనం ఫీజు అయితే పే చేయొచ్చు. ఎవరైతే డిమాండ్ డ్రాఫ్ట్ చేస్తారో దాని వెనకాల అయితే వాళ్ళ అప్లికేషన్ నెంబరు, ఇంకా వాళ్ళ నేము, ఏ పోస్ట్కి అప్లై చేస్తారో అవి అయితే క్లియర్గా రాయాల్సిన అవసరం అయితే ఉంటుంది ఆన్ ద రివర్స్ సైడ్ ఆఫ్ డిమాండ్ డ్రాఫ్ట్ అనమాట. అలాగే మనకి ఇక్కడ QR ద్వారా ఎవరైతే పే చేస్తారో వాళ్ళైతే ఆ ట్రాన్సాక్షన్ నెంబర్ ఏదైతే మన అప్లికేషన్లో అయితే ఫిల్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇంకా OBC EWS క్యాండిడేట్స్ కోసం అయితే ఇక్కడ ఈ అప్లికేషన్ ప్రాసెస్లో మనకి ఫామ్స్ అయితే ఇచ్చారు. OBC డిక్లరేషన్ ఫామ్, అలాగే EWS ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ అయితే ఇచ్చారు. మనం హార్డ్ కాపీ ప్రింట్ తీసి ఈ అడ్రస్కి అయితే పంపించాలి. సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ HR, బెల్ పవర్ సెక్టార్ వెస్ట్రన్ రీజన్, శ్రీ మోహిని కాంప్లెక్స్ 345 కింగ్వే నాగ్పూర్ 440001 అనమాట. దీనికి సంబంధించి మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ ఇదైతే మనకి అఫీషియల్ లింక్ అనమాట. ఫ్రెండ్స్, ఇదైతే మనకి అఫీషియల్ లింక్ అనమాట. ఇక్కడ మన డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇవైతే మనం ఒకసారి చదువుకొని అయితే మనకి యాక్సెప్ట్ అయితే అనాలి. యాక్సెప్ట్ అంటే మనకి ఇలాగైతే ఫామ్ ఓపెన్ అవుతున్నది. ఇంకా మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నాము, ఇంజనీరా సూపర్వైజరా, ఇదైతే మనం ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ సూపర్వైజర్ తీసుకొని సబ్మిట్ అయితే అనాలి. సబ్మిట్ అంటే మనకి ఇక్కడ ఈ అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అయితే అయింది. ఇక్కడ మనకి స్టార్ మార్క్ అయితే ఇచ్చారు, ఇక్కడ రెడ్ మార్క్, అవైతే కంపల్సరీగా మనం ఫిల్ చేయాలి. ఇంకా మనకు ఈ
ఈ బ్రౌజర్ యొక్క ఈ ట్యాబ్ అయితే మనం రిఫ్రెష్ అయితే చేయకూడదు. ఇంకా కిందకు వచ్చేస్తే రీజియన్ పవర్ సెక్టర్ వెస్ట్రన్ రీజియన్ సంబంధించినటువంటి కాంట్రాక్ట్ బేసిస్ వేకెన్సీస్ ఇవి. అదైతే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఈ లిస్ట్ నుంచి. ఇంకా మనకి పర్సనల్ పర్టికులర్స్ అంటే మనకు నేమ్ అయితే ఇవ్వాలి యాజ్ పర్ 10th క్లాస్ అనమాట, క్లియర్గా వితౌట్ మిస్టేక్స్. ఇంకా ఇక్కడ మనకి అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ విత్ డోర్ నెంబర్, సిటీ, స్టేట్, పిన్ కోడ్ ఇవైతే కంపల్సరీగా మనం క్లియర్గా అయితే మెన్షన్ చేయాలి. ఇంకా కాంటాక్ట్ టెలిఫోన్ నెంబర్ విత్ ఎస్టీడీ కోడ్ ఇది కూడా మనకి ఆప్షనల్ ఉంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. ఇంకా రిలీజియన్ అయితే మనం ఇక్కడ ఇదైతే సెలెక్ట్ చేసుకోవాలి లిస్ట్ నుంచి. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే అదర్వైజ్ అవుతున్నావు అనమాట. ఎస్ అయితే కనుక వాళ్ళ పీరియడ్ ఆఫ్ సర్వీస్ అయితే ఇవ్వాలి. నేషనల్ ఇండియన్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఈ క్యాలెండర్ నుంచి ఇయర్, మంత్, డే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. 45 years ఫర్ జనరల్. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే అవుతుంది. ఇంకా జెండర్ మేలా ఫీమేలా జెండర్ అది సెలెక్ట్ చేసుకోవాలి. మెరిటల్ స్టేటస్ మ్యారీడా అన్మ్యారీడా ఇదైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఫాదర్స్ లేదంటే మ్యారీడ్ అయిన వాళ్ళైతే కనుక హస్బెండ్స్ నేమ్ అయితే ఇవ్వాలి. ఇంకా క్యాస్ట్, కేటగిరీ ఇదైతే మనం జనరల్లో ఓబీసీ ఇదైతే మెన్షన్ చేయాలి. ఇంకా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ వీకర్ సెక్షన్ అయితే కనుక ఎస్పెటల్ అదర్వైజ్ అయితే నో అనమాట. ఇంకా మీ యొక్క 10 digit మొబైల్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. ఇంకా ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇవ్వాలి. ఇంకా ఆధార్ నెంబర్ అయితే మనకి ఆప్షనల్, ఇఫ్ అవైలబుల్ ఉంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. ఇంకా ఫిజికల్లీ ఛాలెంజ్ పిహెచ్ క్యాండిడేట్స్ అయితే అదర్వైజ్ అయితే నన్ పెట్టాలి. ఎస్ అయితే కనుక వాళ్ళ యొక్క టైప్ ఆఫ్ డిజబిలిటీ అయితే మెన్షన్ చేయాలి. ఇంకా జమ్మూ కాశ్మీర్ డొమిసైల్ అంటే ఆ యొక్క స్టేట్ నివసించే వాళ్ళైతే ఎస్, అదర్వైజ్ అయితే నో పెట్టుకోవాలి. ఇంకా ఇక్కడ డిగ్రీ ఇదైతే మనకి డిప్లొమా, ఎందుకంటే నేను సూపర్వైజర్ వేకెన్సీ ఇచ్చాను కాబట్టి డిప్లొమా వచ్చింది. అదే ఇంజనీర్ ఇస్తే కనుక ఇంజనీరింగ్ అంటే బీఈ, బీటెక్ అవి అయితే వస్తాయి. డిసిప్లిన్ కంపల్సరీగా సివిల్ అయితే ఉండాలి, వేరేవి మనకి ఇక్కడ ఎలిజిబుల్ కాదు. ఇంకా ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇవ్వాలి. ఇంకా ఇన్స్టిట్యూట్ ఏదైనా కాలేజీ ఏదైనా పర్వాలేదు ఇక్కడ మెన్షన్ చేయాలి. యూనివర్సిటీ మెన్షన్ చేయాలి. ఇక్కడ డ్యూరేషన్ ఆఫ్ కోర్స్ ఇన్ ఇయర్స్ అంటే 3 years అదైతే మెన్షన్ చేయాలి. ఏదైనా 4 years ఫర్ డిగ్రీ గ్రాడ్యుయేట్స్కి. అలాగే టైప్ ఆఫ్ కోర్స్ ఫుల్ టైం ఇదైతే మెన్షన్ చేయాలి. ఇంకా మన ఇక్కడ సెమిస్టర్ ఇయర్ వైజ్ మార్క్స్ అయితే ఇవ్వాలి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అది మన గ్రేడ్ ఉంటే కనుక ఏ గ్రేడ్కి మనకి ఎన్ని మనకి ఏ గ్రేడ్ వచ్చింది. అదే మార్క్స్ అయితే కనుక 600, 500 మనకి అలా వచ్చినాయి. ఇవైతే ఇవాళ టోటల్ మార్క్స్ ఆటోమేటిక్ అయితే వస్తాయి. ఇక్కడ పర్సంటేజ్ కూడా ఆటోమేటిక్ అయితే వస్తుంది. ఇంకా ఇక్కడ మన ఎడిషన్ క్వాలిఫికేషన్స్ ఉంటే మెన్షన్ చేయాలి, అదర్వైజ్ అయితే అవసరం లేదు. ఇంకా ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ 2 years ఇచ్చారు దీనికి. ఇదైతే మనం మెన్షన్ చేయాలి. ఏ ఆర్గనైజేషన్లో వర్క్ చేసాము, ఇంకా పొజిషన్, డెసిగ్నేషన్, అలాగే ఎప్పటి నుంచి ఎంతవరకు వర్క్ చేసాము ఫ్రమ్ అంటూ, ఇంకా టోటల్ మంత్స్, అలాగే గ్రాస్ శాలరీ మనం ఎంత గ్రాస్ శాలరీ అక్కడ డ్రా చేసాము. ఇంకా నేచర్ ఆఫ్ డ్యూటీస్, జాబ్ ప్రొఫైల్ అయితే కొంచెం బ్రీఫ్గా అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. మనకి మోర్ దాన్ 1 ఎక్స్పీరియన్స్ ఉంటే అవన్నీ ఇక్కడ ఈ బాక్స్లో అయితే మెన్షన్ చేయాలి. ఇంకా వర్క్ ఎక్స్పీరియన్స్, టోటల్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ మంత్స్ 24 months అలాగైతే ఇవ్వాలి మినిమము 2 years కాబట్టి. ఇంకా ఎక్స్పీరియన్స్ ఇన్ కన్స్ట్రక్షన్ ఆర్ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్లో ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్లో మనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది అదైతే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా ప్రజెంట్ ఎంప్లాయ్మెంట్ మనం వర్క్ చేస్తూ ఉంటే అదర్వైజ్ నాట్ ఎంప్లాయిడ్ అయితే ఇవ్వాలి. కరెంట్ మంత్లీ గ్రాస్ శాలరీ మనం వర్క్ చేయకపోతే గ్రాస్ శాలరీ ఎలా వస్తుంది, రాదు కాబట్టి ఇక్కడ 0 పెట్టేయాలి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ రిలేషన్షిప్ విత్ BHEL ఎంప్లాయీస్ ఇదైతే అడుగుతున్నారు. ఇఫ్ యు ఆర్ పేరెంట్, స్పౌజ్ అని మన BHELలో ఎవరైనా వర్క్ చేస్తున్న వాళ్ళ చిల్డ్రన్ అయితే కనుక నో సర్వింగ్ అని పెట్టాలి. అది రిటైర్డ్ అయితే అది తీసుకోవాలి, రిజైన్డ్ అయితే రిజైన్డ్. ఎవరు వర్క్ చేయకపోతే BHELలో మన వాళ్ళు నో పెట్టుకోవాలి. ఇంకా ఇవైతే మనకు అవసరం లేదు నో పెడితే. ఎస్ అయిన వాళ్ళు మాత్రం ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇంకా డీటెయిల్స్ ఆఫ్ ఫీజ్ అనమాట. మనకి 2 options ఇచ్చారు, డిమాండ్ డ్రాఫ్ట్ లేదంటే QR కోడ్. డిమాండ్ డ్రాఫ్ట్ అయితే సెలెక్ట్ చేసుకుంటే టీడీ నెంబర్, బ్యాంక్, ఎప్పుడు తీసాము, ఏ బ్రాంచ్లో తీసాము. అదే QR కోడ్ అయితే మనం ట్రాన్సాక్షన్ ఆ యొక్క రిఫరెన్స్ నెంబర్ ఇస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్ ఇక్కడైతే మన రిలేటివ్స్ కాకుండా ఎవరన్నా అదర్ రెస్పాన్సిబుల్ పర్సన్స్ యొక్క 2 references వాళ్ళ అడ్రస్లు, వాళ్ళ కాంటాక్ట్ ఫోన్ నెంబర్స్ ఇక్కడైతే ఇవ్వాలి. మనం ఒకవేళ సెలెక్ట్ అయితే కనుక మనం ఎన్ని రోజులు మనకి అవసరం అవుతుంది టు జాయిన్ ఇక్కడైతే మెన్షన్ చేయాలి. టైం రిక్వైర్డ్ టు జాయిన్ ఇన్ BHEL నాగ్పూర్ అనమాట. ఇదైతే మనం డేస్, మంత్స్ అదైతే ఇక్కడ డేస్లో ఇచ్చారు కాబట్టి 15 days, 20 days అయితే మెన్షన్ చేయాలి. ఇక్కడ టిక్ ఆన్ చేయాలి. ఇక్కడ మనం ఈ బ్యాక్ వెళ్ళొచ్చు, లేదంటే ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ అంటే అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయిపోతుంది. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి ఫీజు పేమెంట్కి సంబంధించినటువంటి QR ఇదైతే ఇచ్చారు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి అప్లై
హౌ టు అప్లై అనే దాంట్లో అయితే ఇవ్వడం జరిగింది. ఎస్బీఐకి సంబంధించి ఫ్రెండ్స్ ఇదైతే మనకి డీటెయిల్ నోటిఫికేషన్ కింద అయితే ఇచ్చారు, నోటిఫికేషన్లోనే ఇచ్చారు, హౌ టు అప్లైలో లేదు. ఇక్కడైతే మనకి నోటిఫికేషన్స్ చివరైతే ఎస్బీఐ పేమెంట్స్ స్కాన్ పే, ఇక మనకి క్యూఆర్ కోడ్ అయితే ఇచ్చారు. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ BHEL Nagpur SBI అనేది యూపీఐ ఐడి అనమాట. దాని ద్వారా కూడా మనం పే చేసి ఆ యొక్క రిఫరెన్స్ నెంబర్ తీసుకొని మనం అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్లో అయితే మనం ఎంటర్ చేసుకోవచ్చు. లేదంటే డీడీ తీయచ్చు. డీడీ వెనకాల మన పేరు, మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నామో అవన్నీ అయితే మనం రాసి మనం అప్లికేషన్తో పాటు మనం ఇక్కడ ఇచ్చినటువంటి ఈ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఈ ఇచ్చారు మనకి 6th పేజీలో 10th క్లాస్ మార్క్ లిస్ట్. అది ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు అయితే ఇందాక చెప్పిన ఆ ఫార్మేట్లో అవైతే మెన్షన్ చేయాలి. అలాగే మన ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఆ ఫార్మేట్లో అదైతే ఇవ్వాలి. ఇంకా సెమిస్టర్ వైజ్ మార్క్ షీట్లు, ఇంకా డిగ్రీ లేదంటే డిప్లొమా సర్టిఫికేట్స్ ఇవన్నీ మనం సెల్ఫ్ అటెస్టెడ్ చేసుకొని అయితే మనం ఆ అప్లికేషన్ వెనకాల ఆ డీడీతో పాటు మనం సబ్మిట్ అయితే చేయాలి. ఇదైతే మనకి అప్లికేషన్ ఆన్లైన్కి 21st November లాస్ట్ డేట్. అదే మనకి ఈ హార్డ్ కాపీ రిసిప్ట్కి వచ్చేసరికి 24th November 2022 అయితే ఇచ్చారు. ఇది ఫ్రెండ్స్ BHEL నాగ్పూర్ సంబంధించినటువంటి 32 ఇంజనీర్ అండ్ సూపర్వైజర్ వేకెన్సీస్ సంబంధించి ఆన్లైన్ ప్రాసెస్, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక ఆ ఏరియాస్లో ఇది అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు.